కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి కక్షపూరిత చర్యలకు దిగుతోందని మండిపడ్డారు ప్రతిపాడు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్. గుంటూరు జిల్లా అప్పాపురంలోని కొంతమంది దళిత యువకులను స్టేషన్కు పిలిపించి పోలీసులు చితకబాదారు. ఈ విషయం తెలుసుకున్న బలసాని అప్పాపురానికి వెళ్లి బాధిత యువకులను పరామర్శించారు. యువకులపై చేయి చేసుకున్న ఏక్నాథ్ను సస్పెండ్ చేసే వరకు పోరాటం చేస్తామన్నారు ఆయన. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా జరుగుతున్నటువంటి యొక్క దాడుల్లో దుర్మార్గాల్లో ఇది కూడా ఒకటి కాదు. చాలా విచిత్రంగా ఉంది. ఇది వింటుంటే అసలు మనం ఏ ప్రపంచంలో ఉన్నామో, ఇంకెక్కడ బతుకుతున్నామో, ఇంత జ్ఞానం కానీ ఇంత అన్ని రకాలుగా మనం ముందుకెళ్ళిపోతున్నప్పుడు అన్ని విషయాల్లో కూడాను, బట్ స్టిల్ ఈ పల్లెల్లో కూడాను ఎంత దుర్మార్గంగా దళితులు అణగదొక్కబడుతున్నారనేది ఈ యొక్క నిన్న జరిగినటువంటి యొక్క సంఘటన తాలూకా నిదర్శనం. కూటమి ప్రభుత్వంపై సిపిఐ నేత జంగాల అజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్ తీసుకొచ్చిన 17 మెడికల్ కళాశాలలో 10 మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. పీపీపీ విధానం అంశంలో చంద్రబాబు వెనక్కు తగ్గకపోతే ప్రజలే వెనక్కి పంపిస్తారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు డిమాండ్ చేస్తూ సంక్రాంతి అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. సంక్రాంతి భోగి మంటల్లో పీపీపీ జీవో కాపీలను దగ్ధం చేయనున్నట్లు చెప్పారు జంగాల అజయ్ కుమార్. పీపీపీ నుంచి వెనక్కి వెళ్ళిపోతే మాత్రం ప్రజలు చంద్రబాబు నాయుడు వెనక్కి పంపిస్తారనేది స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. దీని మీద సంక్రాంతి తర్వాత మేము దశలవారీ ఆందోళనకి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపుపోతూ ఉన్నాం. పీపీపీని రద్దు చేస్తావా లేదా ప్రజా ఉద్యమాలతోటి నీ యొక్క ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని ప్రతిఘటించాలనేటటువంటిది తేల్చుకోవాల్సిన అంశం చంద్రబాబు గారి పైనే ఉంది. భోగి మంటల్లో ఆ పీపీపీ జీవో కాపీల్ని దగ్ధం చేయబోతూ ఉన్నాం. దానికి ఆయా గ్రామాల్లో పట్టణాల్లో ఉన్నటువంటి వార్డుల్లో ప్రజానీకం మొత్తం కూడా స్పందించి ముందుకు రావాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.